హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ పిల్లలతో కలిసి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే అప్పుడు కిటికీ దగ్గర నిలబడి ఆరు వాళ్ళని చూస్తూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అలా ఆరు చూస్తున్నప్పుడు గతంలో తను బతుకున్నప్పుడు జరిగిన ఫాదర్స్ డేని గుర్తు చేసుకుంటుంది. గతంలో ఆరు పిల్లలతో కలిసి ఇల్లు అంతా కూడా ఎంత అందంగా డెకరేట్ చేస్తుంది. పిల్లలు అమర్కి విషెస్ చెప్పి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆ గిఫ్ట్స్ అన్నిటిని చూసి అమర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఆరు బుంగమూతి పెట్టడం చూసి, హలో మిస్సెస్ అమరేంద్ర గారు, ఏమైంది, ఎందుకు ఇప్పుడు అలా బుంగమూతి పెట్టారు అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే, అప్పుడు ఆరు, మీరు ఫాదర్స్ డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, అదే మదర్స్ డే అయితే చిన్న గిఫ్ట్ ఇచ్చి ఏదో చిన్న చితక డొనేషన్లు చేస్తారు, అదే మీ నాన్నకైతే ఇంత గ్రాండ్గా ఇల్లంతా కూడా డెకరేట్ చేసి మరీ సెలబ్రేట్ చేస్తున్నారు, అందుకే నాకు కోపం వచ్చింది, నేను బుంగమూతి పెట్టాను అని ఆరు అంటూ ఉంటే, అప్పుడు పిల్లలంతా కూడా ఆరు దగ్గరికి వచ్చి, అమ్మ నిజానికి మేము నీ పార్టీనే, నువ్వు ఫాదర్స్ డే రోజున మాకు హెల్ప్ చేసావు కాబట్టి మేము ఇంత అందంగా ఇల్లంతా డెకరేట్ చేయగలిగాము, ఇంత గ్రాండ్గా ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేయగలుగుతున్నాము, అదే మదర్స్ డే అయితే మేము ఒక్కలమే చేయాలి కదా, అందుకే ఏదో మాకు తోచినట్టుగా సెలబ్రేట్ చేస్తామని చెప్పి పిల్లలు అనడంతో అప్పుడు ఆరు సంతోషంగా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ, ఏమండి చూసారా పిల్లలు నా పార్టీ అని అంటూ ఉంటే, నీకు విషయం చెప్పనా, నేను కూడా నీ పార్టీయే అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత ఆరు అమర్ దగ్గరికి వచ్చి అమర్కి గిఫ్ట్ ఇస్తూ, ఏమండి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి అంటూ ఉంటే అమర్తో పాటు పిల్లలంతా కూడా ఆరు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నువ్వు ఏం చెబుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అప్పుడు ఆరు, అర్థమవుతుందండి, అనాథగా పుట్టి పెరిగిన నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చి ఎంతో ప్రేమని పంచిన నా భర్తకు హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ చెబుతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఆడదానికి కావాల్సింది డబ్బు నగలు కాదు, నాకంటూ ఒకరున్నారనే నమ్మకం, ఆ నమ్మకాన్ని మీరు నాకు కలిగించారు, వచ్చే జన్మకు కూడా మీరే నాకు భర్తగా లభిస్తానంటే ఖచ్చితంగా నేను మళ్ళీ అనాథగానే పుడతానండి అని చెప్పి నాకు మీరు అంత ప్రేమను పంచారంటూ ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటే, ఇక అప్పుడు అమర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆరుని దగ్గరికి తీసుకొని తనకి ముద్దు పెడతాడు. ఆరు మాటలు విని పిల్లలతో పాటు అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక అలా గతంలో జరిగిన ఫాదర్స్ డేని గుర్తు చేసుకొని ఆరు బాధపడిపోతూ ఉంటే, అప్పుడు గుప్తా, బాలిక నువ్వు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నావు, కానీ చివరికి ఇలా గతంలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతావని అస్సలు అనుకోలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, అవును గుప్తా గారు, దేవుడు చాలా దుర్మార్గుడు, భరించలేనంత సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాడనుకునే లోపే నన్ను మా వాళ్లకు దూరం చేశాడు అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు మనోహరి హాల్లోకి తొంగి తొంగి చూస్తూ ఉంటే, హాల్లోకి అయితే వెళ్ళదు కానీ మొత్తం చూస్తుందని చెప్పి నీల మనసులో అనుకుంటుంది. పిల్లలంతా ఒక్కొక్కరిగా అమర్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ముందుగా అమ్మో డాడ్ మీకోసం బుక్ తీసుకున్నాను అని చెప్పి అమర్కి బుక్ ఇస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మో, ఈ బుక్ని నేను ఈ మధ్య కొనాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, మీరు సెర్చ్ చేయడం చూసే నేను మీకోసం కొన్నాను డాడ్ అని చెప్పి అమ్మ అంటుంది. డాడ్ మీకోసం గాగుల్స్ తీసుకున్నాను అని చెప్పి ఆనంద్ అమర్కి గిఫ్ట్ ఇస్తాడు. అలా ఆకాష్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత, ఓసే పొట్టి బుడంకాయ్, మరి నువ్వు మీ నాన్నకు గిఫ్ట్ ఇవ్వవా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. అప్పుడు నేను కూడా మా నాన్న కోసం ఒక గిఫ్ట్ తెచ్చానంటూ అంజు తను తీసుకొచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేయబోతూ ఉంటే, అప్పుడు అంజు అమర్కి ఏం గిఫ్ట్ ఇస్తుందా అని చెప్పి బాగి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ని చూసి అమర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అప్పుడు బాగి, అబ్బో ఈయనకి నవ్వడం కూడా తెలుసా, ఎప్పుడు చూసినా మొహం ఉమ్మని పెట్టుకుంటారు కదా, ఇప్పుడు నవ్వడం వల్ల ఎన్ని ముత్యాలు రాలాయో చూడాలి అని బాగి అలా అంటూ ఉంటే, అప్పుడు
రాతోడు బాగి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. నేను మాట్లాడుకుంటుంది మీకు వినిపించిందా, సారీ అని చెప్పి బాగి రాతోడికి సారీ చెబుతూ ఉంటుంది. ఇక అలా అంజు పాప గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉండగా అమర్ వాళ్ళ నాన్నగారు బాగీతో, మిస్ అమ్మ నువ్వు చేసేది ఏమైనా బాగుందా అని చెప్పి అంటూ ఉంటాడు. నేనేం చేశానండి అని బాగి అంటూ ఉంటే, ఇంటి కోడలు ఉండాల్సింది ఇలాగేనా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే, మామయ్య గారు మీరేం అనుకోకపోతే మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదని బాగి అంటుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్నగారు, ఇంటి కోడలు అంటే అందరితో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. తండ్రి ఇక్కడ ఉన్నప్పుడు పక్కన తల్లి కూడా ఉండాలి కదా, మరి నువ్వు అంత దూరాన నిలబడితే ఎలా, రా వచ్చి అమర్ పక్కన నిలబడు అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక దాంతో రాతోడు అబ్బబ్బా ఏం చెప్పారు సార్ అని అంటూ ఉంటే పిల్లలంతా రాతోడి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అంటే ఏం చెప్పారో అర్థం కాక ఏం చెప్పారు సార్ అని అడుగుతున్నాను అని రాతోడు కవర్ చేస్తాడు. ఏమే నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే ఇక అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ వచ్చి బాగిని అమర్ పక్కన నిలబెడుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి నన్ను ఇరికించేశారు కదా అని చెప్పి బాగి అమర్ పక్కన నిలబడి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎవరు ఎంత కోపంగా చూసినా ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నువ్వు ఉండాల్సింది అమర్ పక్కన కాదే, అరుంధతి ఫోటో పక్కన అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఒక రూమ్లో నిలబడి హాల్లో జరిగేదంతా కూడా చూస్తూ ఉంటుంది. అంజు పాప ఇచ్చిన పెయింటింగ్ని అమర్ ఓపెన్ చేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆరు కూడా కిటికీ దగ్గర నిలబడి అంజు వేసిన పెయింటింగ్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమర్ అంతగా ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక అప్పుడు బాగి అసలు అంజు ఏం గిఫ్ట్ ఇచ్చింది, ఎందుకు ఈయన ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అనుకొని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. కానీ ఎవరో ఒకరు అడ్డు వస్తూ ఉండడంతో బాగీకి ఆ పెయింటింగ్ కనిపించదు. రాతోడు నేను కూడా ఆ పెయింటింగ్ని చూస్తానంటూ ఆ పెయింటింగ్ని తీసుకొని చూస్తూ అబ్బాబ్బా సూపర్గా వేసావు అంజు పాప అని చెప్పి అంజుని పొగుడుతూ ఉంటాడు. అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ పెయింటింగ్ని చూస్తూ ఉంటారు. ఇక బాగి ఏమో అలా తొంగి చూస్తూ ఉంటే అది గమనించిన గుప్తా, బాలిక ఆ బాలిక నీ చిత్రపటం చూసేస్తుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు మెల్లిగా సౌండ్ చేస్తూ బాగీకి సైగలు చేసి నీతో మాట్లాడాలి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడాలక్క, మీరే ఇక్కడికి రండి అని బాగి అంటూ ఉంటే ప్రస్తుతం నేను అక్కడికి రాలేను, నువ్వే రా అని చెప్పి ఆరు అలా బాగీని పిలుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ ఆ పెయింటింగ్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కోసమని ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళకు నమస్కరిస్తూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటూ మీకోసం లిమిటెడ్ ఎడిషన్ తెప్పించానంటూ ఇక తాగే మందు బాటిల్ని వాళ్ళ నాన్న చేతికి ఇస్తాడు. చాలా థ్యాంక్స్ నాన్న, కానీ కోడలి పిల్లకు తాగనని మాటిచ్చాను, కోడలి పిల్ల లేదని ఇప్పుడు తనకిచ్చిన మాటను తప్పలేను కదా, నువ్వు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్, నీ గుర్తుగా దీన్ని నా దగ్గరే పెట్టుకుంటాను అని అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే ఇక మాటలు విని ఆరు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు, నేను నా వాళ్ళ మధ్య ఉన్నానని అనుకున్నాను, కానీ నా వాళ్ళకు ఇంత దూరాన వచ్చేసానని ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని చెప్పి ఆరు ఎమోషనల్ అవుతూ ఇక గుప్తాతో కలిసి గార్డెన్లోకి వెళ్ళిపోగానే అప్పుడే బాగి అక్కడికి వచ్చి ఏంటక్క ఏదో మాట్లాడాలన్నారు, ఏం మాట్లాడాలని అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే అప్పుడు ఆరు ఏం లేదు, నీ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావో అడగడానికి పిలిచాను అని ఆరు కవర్ చేస్తూ ఉంటుంది. ఏం చీరో ఏంటో అక్క, అసలు నా మూడేమీ బాగోలేదు అని అంటూ ఉంటే ఏం జరిగిందని ఆరు అడుగుతుంది. అంటే బెడ్రూమ్లో మొగుడు పిల్లల మధ్య జరిగింది బయట వాళ్ళకు చెప్పకూడదు అంటారు కదా, అందుకే చెప్పట్లేదని బాకి అంటుంది. ఏం జరిగిందో అడుగు బాలిక అని గుప్తా ఫోర్స్ చేస్తూ ఉంటే మీరు ఉండండి గుప్తా గారు అని ఆరు అంటూ ఉంటుంది. ఎవరున్నారక్క పక్కన, ఎవరు లేరు కదా అని బాగి అంటూ ఉంటే ఏం లేదులే అంటూ ఆరు ఇంతకీ ఏం జరిగిందని బాగిని అడుగుతుంది. ఇక అలా అమర్ తన నడుం మీద చేయి వేసిన విషయం బాగి ఆరుకి చెప్పడంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని ఇప్పుడైనా తెలిసిందా బాలిక అని పక్కనున్న గుప్తా అంటూ ఉంటాడు.
ఏంటో అక్క, ఆయన ప్రవర్తన నాకేమీ అర్థం కావట్లేదు. ఆయనే దూరంగా వెళ్ళిపోమ్మంటారు, మళ్ళీ దగ్గరగా నడుము మీద చేయి వేసి పట్టుకుంటారు అని బాగి అంటూ ఉంటే, ఆయన అలా చెయ్యరు అని ఆరు అంటూ ఉంటుంది. అదేదో మీ ఆయన అయినట్టుగా అలా ఫీల్ అయిపోతారేంటక్క, మీ ఆయన ఏదో నన్ను పట్టుకున్నట్టుగా మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని బాగి అంటూ ఉంటే, అదేం లేదు, ఆయన ఆర్మీ ఆఫీసర్ కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఆయన ఎప్పటికీ అలా చేయరు అని ఆరు అంటూ ఉంటుంది. ఈ మనోహరి గొడవలో పడి మా నాన్న ఇంటికి వెళ్ళి విషెస్ కూడా చెప్పడం కుదరలేదు అని చెప్పి బాగి బాధపడుతూ ఉంటే, అప్పుడే రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా గేటు లోపల నుండి వస్తూ ఉంటారు. రామ్మూర్తికి బాగి ఎదురుపడి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటూ ఇక అలా వాటేసుకుని విషెస్ చెప్తూ ఉంటే, సంతోషంగా ఉండు తల్లి అంటూ రామ్మూర్తి దీవిస్తూ ఉంటాడు. ఇక్కడేం చేస్తున్నావమ్మా అని చెప్పి రామ్మూర్తి అడుగుతుంటే, పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను నాన్న అంటూ బాగి అలా ఆరుని చూపిస్తూ ఉంటే, అక్కడ ఎవరు కనిపించకపోవడంతో రామ్మూర్తి షాక్ అవుతూ ఉంటాడు. పక్కింటి అక్కన అంటే ఆ పోరి ఇక్కడే ఉందా, మనం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మంగళ మనసులో అనుకుంటుంది. బాగి కూడా అక్కడ చూసేసరికి ఆరు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటుంది. ఇప్పటి వరకు అక్క ఇక్కడే ఉంది నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక రామ్మూర్తి కూడా షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.